రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనుల ప్రారంభం ఆలస్యమైందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. ఇప్పటి వరకు మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఇప్పుడు టెండర్ ప్రక్రియకి వచ్చి టెండర్ ప్రక్రియకి యాక్చువల్ గా అథారిటీ కేబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. దాదాపు మెజారిటీ దాదాపు 40 టెండర్లు యాక్చువల్ గా టోటల్ గా ఈ రోజుకి యాక్చువల్ గా యాక్సెప్ట్ చేసి పిలవటం జరిగింది. ఈ నెలాఖరు లోపల అంటే జనవరి 31 లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి. ఆల్ టెండర్స్ కంప్లీట్ అయిపోతే ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో వర్క్స్ టేకప్ అవుతాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. ప్రపంచంలో ఇది ఒక నెంబర్ 1 అవుతుంది. అలాంటి రాజధాని కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం, ఆ విధంగా డిజైన్ చేయించాం. అయితే గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకి అది అరాచక పాలనే. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా? తెల్లవారితే ఎవరు అరెస్ట్ అయ్యారో తెలియదు. తెల్లవారి ఇంటి చుట్టూ పోలీసులు ఉంటారో ఎవరిని ఎత్తుకుపోతారో తెలియదు. అలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. దానివల్ల ప్రజలకంతా ఒక భయభ్రాంతి ఉంది. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎవరికి ఆ భయం లేదు, అసలు ఆలోచన లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ రావాలంటే